కృష్ణ మేడం రాలేదండి ఇంకా. రాలే. వెల్కమ్ సార్, వెల్కమ్ టు టిఎంసి ఛానల్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ దైవాంశ సంభూతుడైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, టిఎంసి ఛానల్ నిర్వహిస్తున్న వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జూమ్ సెక్షన్ లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఈరోజు తులసీదాస్ గురించి తెలియజేస్తున్నాం. తులసీదాసు రామభక్తుడు అనమాట. తులసీదాసు పుట్టగానే తల్లి చనిపోయింది. పుట్టగానే ఆ పురిటి నొప్పులకు ఆ బాధ భరించలేకనో ఏదో శరీరంలో మార్పులు సంభవించి ఇతని భూమి మీద పడగానే తల్లి చనిపోయింది. ఆ దృశ్యం చూసి తండ్రి కూడా కొన్ని క్షణాల్లో తండ్రి కూడా చనిపోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు ఒకటేసారి కోల్పోవటం వలన ఈ పిల్లగాడు పూర్తి నష్టజాతకురాలని ఆ ఊర్లో ఉన్న జ్యోతిష్కుడు చెప్పడం వలన ఆ అబ్బాయిని మన పెంట కుప్పలో పడేస్తారనమాట. ఈ అబ్బాయిని ఎవరు పోషించినా ఎవరు ఉన్నతులు కాలేరు, అందరూ ఇతను మంచి గడియలో పుట్టలేదు అని ఆ జ్యోతిష్యుడు చెప్పడం వలన అతన్ని పెంట కుప్పలో పడేయటం జరుగుతుంది. 3 రోజుల తర్వాత ఆ దగ్గరలో ఉన్న ముని అటువైపుగా వెళ్ళటం, ఈ బాబు కంట్లో పడటం, ఆ బాబుని చేతిలోకి తీసుకొని యమునా నదిలో శుభ్రం చేసి కొంచెం నీరు దాపి ఇస్తే కదిలిక వచ్చిందనమాట. 3 రోజులు కూడా ఎండకు చలికి ఉండి కూడా అబ్బాయి జీవించిందంటే అతను మున్ముందు చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి అతను జీవించగలిగాడు. తీసుకెళ్లి కొన్ని ఆవు పాలు ఇస్తే కదిలిక వచ్చింది. కదిలిక వస్తే ఆ మునికి కొన్ని గోవులు ఉండటం మూలాన ఆ ముని ఆవు పాలు పట్టిస్తూ ఆ ముని దగ్గరనే పెరిగి పెద్దవాడు కావడం జరుగుతుంది. ఆ ముని అతను ఆశ్రమం నిర్మించుకొని కొంతమంది జ్ఞాన చేస్తూ ఒక దేవాలయం నిర్మించుకున్నాడు, రాముని దేవాలయం. రాముడికి రోజు పూజ చేస్తూ అభిషేకాలు చేస్తూ వచ్చిన వారికి తీర్థం ఇస్తూ వచ్చిన పండు పుష్పం అతను స్వీకరిస్తూ దాంతో జీవితం కొనసాగుతూ ఉంది. ఇతనికి రామ తులసి ఇష్టమంట. రోజు రామ తులసి ఆకులు తీసుకొచ్చి ఆ రాముడికి అభిషేకం చేసి ఆ జలం తులసి ఆకులతో ఉన్న జలం రాముడికి అభిషేకం చేసి అదే తీర్థం అందరికి పంచుతూ ఉండేవాడు. అందుకని అతని నోట్లో ఎక్కువ తులసి అనే నామం ఉచ్చారణ జరుగుతూ ఉండేదంట. దాని ప్రకారంగా ఈ బాబు కూడా తులసి అనే పేరు పెట్టడం జరిగింది, అనే నామంతో పిలవటం జరిగింది. అదే నామం ఇతనికి స్థిరస్థాయిగా ఉండిపోయింది. ఒక 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇతనికి ఉపనయనం చేసి అప్పుడు అన్ని వేదాలు సంస్కృతము అన్నీ నేర్పిండట. నేర్పితే ఈ మునుల దగ్గరికి కొంతమంది వచ్చేవాళ్ళు విద్యాభ్యాసం కొరకు. అందరిలో కన్నా ఇతనే బాగా తొందరగా నేర్చుకోవటం, ఇతనికి అంతులేని ఆ విద్య అనునయం చేసుకోవటం, తొందరలోనే నిష్ణాతుడైనాడు అన్ని సకల వేదాలలో సంస్కృతంలో అన్నిట్లలో. ఈ ఉపనయనం అయిపోయిన తర్వాత పూజకు అర్హుడు కాబట్టి ఆ రామాలయం చూసుకుంటూ ఆ రాముడికి అభిషేకాలు చేస్తూ నైవేద్యం పెట్టుకుంటూ వచ్చిన వారికి ఆ జలం ఇస్తూ ఆ గుడిలోనే కాలం గడుపుతూ ఉండేవాడు. ఈ అబ్బాయికి 18 సంవత్సరాలు వచ్చే వరకు రోజు అదే కార్యక్రమంలో నిమగ్నమై ఉండటం వల్ల ఆ పూజా కార్యక్రమంలో బాగా ఆరితేరిపోయి ఉన్నాడు. అక్కడికి సమీపంలో రాజానగరం అనే రాజు నివసిస్తూ ఉండేవాడు ఉత్తరం వైపున, ఆ యమునా నది ఉత్తరం వైపున. ఆ రాజు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడికి మునిని దర్శనం చేసుకొని అతని అనుగ్రహం పొంది ఆ రాముడి దర్శనం చేసుకొని వెళ్తూ ఉండేవారు. అతనికి 5 కొడుకులు, ఒక అమ్మాయి ఉండేదన్నమాట. ఎప్పుడు దర్శనం చేసుకుంటూ సంవత్సరం వస్తూ ఉండేవారు. ఆ రోజు ఆ అమ్మాయి కూడా రావడం జరిగింది. ఫస్ట్ ఆ మునిని దర్శనం చేసుకొని రెండవసారి ఆ గుడికి వెళ్ళటం జరిగింది. గుడికి వెళ్ళటం జరిగితే ఆ గుడిలో ఈ 18 సంవత్సరాల బాలుడిని అమ్మాయి చూసింది. అమ్మాయి పేరు రత్నావళి. అమ్మాయి చూసి అతని మీద మనసు పడింది అనమాట. ఈ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, చేసుకుంటే ఈ అబ్బాయిని చేసుకోవాలి అని ఆ తీర్థం తీసుకొని బయటకు వెళ్ళి పోతందుకు తండ్రి రమ్మను మనం వెళ్ళిపోదాం, అమ్మ చీకటి అవుతుంది వెళ్ళిపోదాం అని అంటుంటే
నానా నానా అన్నదంట. ఏందమ్మా అంటే, ఆ గుళ్ళో మనకు తీర్థం ఇచ్చింది కదా, అబ్బాయిని నేను వివాహం చేసుకుంటా అని అన్నదంట. అతనికి ఏమీ ఆశ లేదమ్మా, గుళ్ళో పూజారి మాత్రమే దీన్ని ఎట్లు పోషించగలడు అని తండ్రి అడిగితే, ఏం లేదు నాన్న, నా భగవంతుని ఎలాగైతే చేస్తూ పూజా కార్యక్రమాలు సక్రమైన పద్ధతిలో నిర్వహిస్తుండో అలాగే భార్యను కూడా నిర్వహించగలడు. ఆ ధైర్యం, ఆ నమ్మకం నాకుంది, నేను చేసుకుంటా నాన్న అని అడిగితే, ఒకటే సంతానం బిడ్డ కనుక బిడ్డ కోరిక కాదని లేక అమ్ముని దగ్గరికి వస్తాడనమాట. వచ్చి, మీ అనుజ్ఞ ఆజ్ఞ ఉంటే మీ దగ్గర రామాలయంలో పనిచేసే అబ్బాయిని, మా తులసీదాస్ని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం, మీకు ఇష్టమైతే అని అమ్ముడితో చెప్పడం జరుగుతుంది. ఆ ముని సందిగ్ధంలో పడతాడనమాట. రాజు కూతురు ఏంది, ఈ ఈ ఇతనికి ఆశ్రమంలో ఉంటున్న రామాలయం రాముడిని చూసుకుంటూ ఉన్న బాలునికి ఇస్తా అనటం ఏందని సందిగ్ధంలో పడి ఉండక, ఈ మాటలు చాటుగా ఉండి విన్న తులసిదాసు నాకు ఇష్టమే అని అనటం జరుగుతుంది. అయితే ఇక ఇతను కూడా అమ్మాయిని చూసి, అతనికి ఆ అమ్మాయి రూపురేఖలు అందంగా ఉంది కదా, ఇతను కూడా ముగ్ధుడయ్యి చేసుకుంటే ఎటువంటి అమ్మాయిని చేసుకోవాలనే మనసు నిశ్చయమై ఉంటాడనమాట. ఇక అప్పుడు అతనికి కూడా ఇష్టమైంది కనుక ఇద్దరికి పెళ్లి చేసి కొన్ని రోజులు ఆ రాజు దగ్గరే ఉంచుకొని తర్వాత ఇక పోవాలి కదా ఇక్కడికి. కొన్ని రోజుల తర్వాత ఉన్న తర్వాత ప్రయాణం అవుతారు. ప్రయాణం అయినప్పుడు రాజుగారు అంటాడు, నీకు అమ్మ అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తా, ఉంటాను పరిచారకులు అన్ని ఏర్పాటు చేస్తా అంటాడు అనమాట. అంటే నాకు అవి ఏం అవసరం లేదు నాన్న, నేను అతను ఎక్కడైతే ఉన్నాడో అదే ఇంట్లో ఉంటా, నాకు డబ్బు నగలు ఏం అవసరం లేదని ఆమె సీదా సాదాగా బయలుదేరి తులసిదాస్తో పాటు ఆవిడ కూడా ప్రయాణమై వస్తుందన్నమాట. ఇట్లా వస్తుంటే వచ్చి బాగా అన్యోన్యంగా ఉంటారనమాట. అంతకుముందు గుళ్ళోనే ఎక్కువ టైం గడిపేవాడు, ఇప్పుడు రత్నావళి దగ్గరే ఎక్కువ టైం గడుపుతుండు. 23 గంటలు రత్నావళి దగ్గరే ఉంటున్నాడు. ఆ గుళ్ళో ఏమైనా అభిషేకం చేయటం, అక్కడ ఆ 10 నిమిషాలే ఉండటం, వెంబటే రత్నావళి దగ్గరే రావటం, ఆ 10 నిమిషాలు గుళ్ళో అభిషేకం చేయటం, రత్నావళి దగ్గర రావటం. ఇక కొత్తగా పెళ్లి అయింది కదా, అట్లే అవుతుందేమని అమ్ముని చూసుకునేవాడు అనమాట. గుడి భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళ తీర్థం ఇవ్వాలి కదా, అమ్ముని చూసుకునేవాడు. సంవత్సరం అయింది, ఇతనిలో మార్పు రాలేదు. కొన్ని రోజుల తర్వాత అమ్ముని చనిపోవటం జరుగుతుంది. ఒకరోజు ఈ అమ్మాయి కూడా నన్ను వదిలిపెట్టట్లేదు, తల్లిగారింటికి కూడా పండుగలకి నా ఫోన్ ఇవ్వట్లేదు అని ఆ అమ్మాయి కూడా కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి నేను ఎట్లయినా వెళ్ళాలి, దీపావళి సందర్భంగా వెళ్ళాలి అని అనుకొని ఇతన్ని యజ్ఞానికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకురమ్మని అడవికి పంపిస్తుంది. అడవికి పంపించి అడవి నుంచి అతను వచ్చే వరకు ఈమె తాళం పెట్టి 3 రోజుల తర్వాత నేను వస్తా, ఆ 3 రోజులకు సరిపడే సమానం ఉన్నది, ఈ సమానం వండుకొని తిని ఉండమని చెప్పు అని పక్కింటి ఆవిడకు తాళం చేయించి ఈమె యమునా నది ఒడ్డుకు వచ్చి ఒక బోటు మాట్లాడుకొని ఆమె వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ చీకటి పడిన తర్వాత తులసీదాస్ వచ్చి తలుపు వేసి ఉంటుంది చూసి తలుపు నెడతాడనమాట. తలుపు నెడితే తలుపు తెరుచుకోకపోతే ఆశ్చర్యచకితుడై తలుపు వైపు చూసి అయ్యో తల వేసింది ఏందా అని అటు ఇటు చూస్తుంటాడు అనమాట. చూస్తుంటే అప్పుడే పక్కింటి ఆవిడ వచ్చి మీ మీ ఆవిడ రత్నావళి వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయింది, దీపావళి సందర్భంగా 3 రోజుల నుండి 3 రోజుల తర్వాత వస్తా అని చెప్పింది, 3 రోజులకు సరిపడా కూరగాయలు ఆ సమానం అన్ని తయారు చేసి పెట్టింది అని తాళం చేయిస్తుంది అనమాట. ఇస్తే ఇతను చింతాక్రాంతుడై ఇంతవరకు సంవత్సరం లోపల ఒక్క గంట కూడా వదిలిపెట్టి ఉండలేదు కదా, ఇతను తపన చెందుతుంటాడు అనమాట. తపన చెంది అదే తాళం చేయి, ఆ వస్తువులన్నీ ఆవిడే నువ్వే ఉంచుకో, నువ్వే వాడుకో, ఈ తాళం చేయి కూడా నీ దగ్గర ఉంచుకో, నేను కూడా రత్నాలతో పాటు వస్తా అని ఆ చీకట్లోనే బయలుదేరతాడు. బయలుదేరి యమునా నది దగ్గరకు వస్తాడనమాట. యమునా నది దసరా దీపావళి అప్పుడు వర్షాలు ఎక్కువ ఉంటాయి కదా, యమునా నది ఉధృతంగా పారుతుంటే ఆ చుట్టుముట్టు చూస్తాడు. ఆ నైట్ టైంలో ఎవరు బోటు నడిపే వాళ్ళు ఉండరు, అందరు బోట్లు కట్టేసి వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు ఎట్లా పోవాలి అని ఆలోచిస్తుంటాడు అనమాట. ఇతనికి ఈత వస్తుంది కానీ ఎక్కువ రాదు, ఆ నీళ్ళల్లో పడితే బయటకు వెళ్ళేదే వస్తుంది కానీ ఆ ఉధృతమైన యమునా నదిలో దాటేంత ఈత రాదనమాట. అప్పుడు అటుగా ఒక శవం కొట్టుకొని వస్తుంటది. ఆ శవాన్ని పట్టుకొని ఆ శవం మీద కూర్చొని చేతుల్లే తెడ్డుగా ఉపయోగించి యమునా నది దాటడం జరుగుతుంది. యమునా నది దాటడం కానీ అతను రేవుకు చేరుకోలేదు, ఎక్కడో పోయి చేరుకున్నాడు అనమాట. ఎక్కడో చేరుకుంటే అక్కడంతా బురద చెట్లు అవన్నీ ఉంటే
ఆ వర్షానికి ఆ మెరుపులకి ఆ బాట చేసుకుంటూ బయటకు వెళ్ళి ఆ దూరంగా కనపడుతున్న కోట కనిపెట్టుకొని ఆ మెరుపుల ఆధారంగా ఆ కోట దగ్గరికి చేరుతాడు. కోట దగ్గరికి చేరిన తర్వాత ఆ మధ్యరాత్రి 12-2 గంటలకి ఎవరు ఉండరు కదా, పెద్ద పెద్ద తలుపుల ఆ తలుపులని కొడితేనా శబ్దం రాదు. మన చిన్న చిన్న తలుపులు అయితే కొడితే శబ్దం వస్తాయి కానీ ఆ పెద్దవి కొట్టిన శబ్దం రాదు. కనుక ఎవరు లేరు, ఇప్పుడు ఎవరిని నిద్ర లేపాలని ఆ గోడ వైపు చూస్తుంటాడు. గోడ వైపు చూస్తుంటే గోడకు ఒక తాడేసి ఉంటది. ఆ తాడును పట్టుకొని 16 ఫీట్ల గోడ ఎక్కుతాడు అనమాట, కష్టపడి ఎక్కి లోపలికి దూకుతాడు. ఇటు ఎక్కడం జరుగుతుంది, అటు దూకుతాడు అనమాట. బురద కావటానే ఏం దెబ్బలేం తగలవు. అంతకుముందు కొన్ని రోజులు రాజు నివాసంలో ఉన్నాడు కనుక భార్య గది గమనించి ఆ భార్య గది వైపు వెళ్ళి తలుపు కొడతాడు. తలుపు కొట్టగానే ఆమె బాగా నిద్రలో ఉంటది అనమాట. అక్కడి వరకు 2 అవుతుంది, 12-2 మధ్యలో టైం అవుతుంది. ఆ తలుపు కొడితే ఆ భార్య కళ్ళు నులుముకుంటూ వచ్చి ఎగాదిగా చూస్తుంది అనమాట. ఇతని శరీరం నిండా బురద రక్తము అంతా అంటుకొని ఉంటది అనమాట. తలంతా చిందరవందర ఉంటది, ఏమో గుర్తుపట్టదు. తర్వాత నేను తులసిదాసుని అంటాడు అనమాట. అనగానే అప్పుడు గుర్తుపట్టి ఎట్లొచ్చినావు అంటే తాడు సహాయంతో వచ్చినా అని ఆవిడ అనటం జరుగుతుంది. ఆ చూద్దాంపా అనే వరకు అక్కడికి వచ్చే వరకు ఒక పాము వేలాడబడి ఉంటుంది అనమాట. ఇతని బరువుకు దాని శరీరం ఊసొస్తుంది. ఊసొచ్చినా కానీ అతను గమనించాడు అనమాట. ఆ మాంసాన్ని పట్టుకొని అట్లే పైకెత్తాడు. అది చూసి ఆహా నువ్వు తాడు కాదు పట్టుకొని వచ్చింది, ఈ మాంసాన్ని, ఈ పింజరని, ఈ పెద్ద పావును పట్టుకొని వచ్చినావు అని చెప్పగా అతను ఆశ్చర్యచరితుడై నువ్వు ఈ మాంసం ముద్దలు, ఈ మలమూత్రాన్ని విసర్జించడానికి ఇంత వ్యామోహం ఉంది నీలో. ఈ వ్యామోహం నా మీద కాదు, నువ్వు రాముడి మీద చూపెట్టే నువ్వు ఉన్నతుడు అయ్యేవాడివి, ఈ జన్మ ధన్యం చేసుకునేవాడివి. ఈ పనికిరాని మాంసం ముద్ద కొరకు, ఇవాళ ఉంటే రేపు పోయే ఈ శరీర ఆకృతి కొరకు, ఈ శరీర సౌందర్యం కొరకు నువ్వు తప్పించిపోతున్నావు. దీని కొరకు కాదు, రాముడి మీద ధ్యాస పెట్టు. రాముడి మీద ధ్యాస పెడితే నువ్వు ఉన్నతుడుగా అవుతావు అని అంటాడు అనమాట. ఆ ఒక్క మాట భార్య చెప్పిన ఒక్క మాటను పట్టుకొని ఎమ్మటే అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ యమునా నదిలో దూకి మళ్ళీ వచ్చి రాని ఈతతో అట్లే వెళ్తాడనమాట. వెళ్ళి ఆ గంగా నది, యమునా గంగా సంగమంలో అక్కడ బయటపడతాడు అనమాట. బయటపడే వరకు అక్కడ ఒక ముని అతన్ని బయటికి లాగి ఆ స్నానం చేయించి కొన్ని బట్టలు ఇచ్చి అతన్ని అతనితో విశ్వేశ్వరునికి అభిషేకం చేయించి అక్కడ ఉన్న ముఖ్య దేవాలయాలన్నీ చూపించి నువ్వు ఇక్కడ కూర్చో, ఈ మర్రి చెట్టు కింద కూర్చో, ఇక్కడనే ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉండి రోజు రామాయణం చెప్పుకుంటూ నీకు వచ్చింది భక్తిగా ఆ భక్తులు ఇచ్చే కానుకలు స్వీకరిస్తూ ఇక్కడనే రామనామం జపం చేసుకుంటూ ఉండని చెప్పడం జరుగుతుంది. ఓ పెద్ద మర్రి చెట్టు కింద ఇతను ఒక కుటీరం ఏర్పరచుకొని ఉంటూ రోజు సాయంత్రం ఈ పురాణం చెప్పడం జరుగుతుంది అనమాట. పురాణం చెప్తూ ఉంటే ఆ మర్రి చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు ఉంటాడు. ఇతను రోజు స్నానం చేసి గంగా నదిలో స్నానం చేసి కొంచెం నీరు సూర్యునికి అర్పించి మిగతా నీరు తెచ్చి ఇక్కడ ఆర్గ్యం ఇస్తూ ఉండేవాడు అనమాట. ఆర్గ్యం ఇచ్చిన నీరు మొత్తం ఆ బ్రహ్మరాక్షసుడు తీసుకుంటూ ఉండడు రోజు. కొన్ని రోజులకు అతను చేసిన పాపం నశించి నేను ఇతని ద్వారానే కదా నేను నా శాపం పోగొట్టుకుంటున్నాను, ఇతనికి ఏదైనా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఒకరోజు ప్రత్యక్షమై నేను బ్రహ్మరాక్షసుడిని, నువ్వు ఇచ్చే జలం వల్ల, ఆ జలం తాగటం వల్ల నేను పునీతుడినై, నేను రేపటితో నాకు ఆఖరి రోజు అవుతుంది, నీకు ఏదైనా ఇవ్వాలనే సంకల్పంతో నీ దగ్గరకు వచ్చినానని చెప్తాడు అనమాట. వస్తే నాకేమీ అవసరం లేదు, నాకు రోజు భక్తులు ఇచ్చే పలహారం సరిపోతుంది, నాకేం అవసరం లేదు. నేను ఇవ్వాలనే కోరిక ఉంది, నేను కూడా నీ వల్ల ఫలం పొందిన కదా, నువ్వు కూడా నా వల్ల ఫలం పొందాలి, ఏదైనా అడుగు ఇస్తా అని అంటాడనమాట. అడిగితే నాకు సీతా లక్ష్మణ సమేతుడైన రాముని దర్శనం కావాలని చెప్తాడు. చెప్తే అబ్బో నేను రాముడిని చూస్తేనే 12 ఆవిడ పారిపోతానే, అటువంటి రాముడిని నేనే దర్శనం చేపిస్తా, నేను దర్శనం చేయించలేనా అని అంటాడు అనమాట. అని దానికి నేను ఒక ఉపాయం చెప్తా, ఉపాయం అయితే నీకు ఆ దర్శనం లభిస్తుంది అని చెప్తాను. చెప్పంగానే ఆ ఉపాయం చెప్పమనగానే రోజు నీ దగ్గరికి ఒక ముసలి వ్యక్తి వస్తుండు, కుష్ఠరోగంతో వస్తుండు, అందరికన్నా ముందు వస్తాడు, అందరికన్నా లాస్ట్ వెళ్ళిపోతాడు కదా, అతనే ఆంజనేయ స్వామి. నువ్వు రామాయణం చెప్తుంటే అది ఇంటందుకు రోజు వస్తున్నాడు, అతను
ఫస్ట్ వచ్చి ముందు కూర్చుంటాడు. తర్వాత అందరూ స్వీకరించుకోవటం వలన వెనకకి వెళ్ళి కుష్ఠరోగం గల వ్యక్తి కావడం వలన వెనకకి వెళ్ళిపోతాడు. అందరికన్నా లాస్ట్ వచ్చి నీ తీర్థం తీసుకొని వెళ్ళిపోతుంది కదా, అతని కాళ్ళు పట్టుకో, అతను కాళ్ళు పట్టుకుంటే అతను చూపించగలుగుతాడు అని చెప్తాడు అనమాట. సరే అయితే నా దగ్గరికి రోజు ఆంజనేయ స్వామి వస్తుండే అని సంతోషపడి ఆ రోజు ఇంకా మంచిగా పురాణం చెప్పడం జరుగుతుంది. మంచిగా ఎందుకంటే లోపల అదే ఆ తపన అనేది మొదలైందిగా, ఎట్లయినా నేను హనుమంతుని దర్శనం చేసుకుంటా, సీతారాముల దర్శనం చేసుకుంటా అనే తపనతోటి ఇంకా దాన్ని మధ్య చేసుకుంటూ ఇంకా రోజు గంటన్నర చెప్పేది ఆయన 2-2.5 గంటలు చెప్తాడనమాట. చెప్పితే అందరు అయిపోయిన తర్వాత అందరికి తులసి తీర్థం ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఆ కుష్ఠుడు ఉన్న వ్యక్తి వస్తాడు. అతనికి జలం ఇయ్యమంటాడు అనమాట. బాబా రోజు గంటన్నర చెప్పేవాడు, ఇవాళ 2 గంటలన్నర చెప్పినావు, నేను చీకట్లో బయలుదేరాలి, నాకు లేట్ అవుతుంది, తొందరగా ఇయ్యమ్మా తులసి తీర్థం పోయి అని అంటాడు అనమాట. అంటే నువ్వే నాకు తులసి తీర్థం పోయి నేను నీకు ఇవ్వటం ఏంది అని ఆయన కాళ్ళ మీద పడుతుంది అనమాట. ఆయన కాళ్ళు పడ్డా అయ్యయ్యో నేను కుష్ఠరోగిని, నా కాళ్ళ మీద పడతావేంది అని అంటే, కాదు మహాత్మా, నేను నిన్ను గుర్తించిన, నువ్వు ఆంజనేయ స్వామి అనే వరకు ఆంజనేయ స్వామి అప్పుడు కృతార్థుడై అతనికి ఆ ఆంజనేయ స్వామి రూపం దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఆ దర్శనం చేసుకొని తర్వాత ఆ దర్శనం 2-3 శ్లోకాలు చదివి అతన్ని ప్రసన్నం చేసుకొని నాకు ఎట్లయినా ప్రసన్నం చేసుకుంటాను అనమాట. చేసుకున్నాక ఏం కోరిక దానిలో కోరుకోమంటే, నాకు సీతా లక్ష్మణ సమేతుడైన రాముడు దర్శనం కావాలని కోరుకుంటాడు. అమ్మ నువ్వు పెద్ద కోరిక కోరుకుంటున్నావు, దీన్ని కోరుకోవాలంటే దీన్ని జయించాలంటే చాలా కష్టం, అయినా కానీ నువ్వు ఇంత తపనతో అడిగినావు కాబట్టి నీకు చెప్తానని, నువ్వు చిత్రకూటం పర్వతం వెళ్ళి మందాకినిలో స్నానం చేసి రోజు పారాయణం చేసి ఓం శ్రీం శ్రీం రామ్ రామాయ నమః అనే మంత్రం పఠించుకుంటూ 40 రోజులు తదేక దీక్షతో పఠనం చేసుకుంటూ 41 రోజు రాముల వారు వస్తాడు, అతనికి ప్యాక్సిన్ చేసి పెట్టు, అతను నీకు దర్శనం ఇస్తాడు అని చెప్పడం జరిగింది అనమాట. అయితే రేపు మటుకు ఇక్కడే చెయ్యి, ఇక్కడే పురాణం చెప్పి నేను 2 నెలల వరకు రాను, 2 నెలల తర్వాత వస్తా అని అందరికి చెప్పి నువ్వు తెల్లారి నువ్వు వెళ్ళు అని చెప్తాడే. అలాగే మరుసటి రోజు పురాణం చెప్పి అందరికి భక్తులందరికీ నేను 2 నెలల వరకు రాను, 2 నెలల తర్వాత పురాణం చెప్తా అని వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఆ చిత్రకూటం పర్వతం మీద ఓ చిన్న కుటీరం ఏర్పరచుకొని ఆ మందాకిని నదిలో రోజు స్నానం చేసి ఈ రామాయణం చదువుకుంటూ ఈ మంత్రం పఠనం చేసుకుంటూ ఓం శ్రీం శ్రీం రామాయ నమః అని మంత్రం పఠించుకుంటూ 40 రోజులు అక్కడ ఉన్న కందమూలాలు తినుకుంటూ 40 రోజులు గడిపేస్తాడు అనమాట. ఈ ఎక్కువ పఠనమే చేసుకుంటూ ఎక్కువ మంత్రం జపిస్తూ కూర్చుంటాడు అనమాట. అంతకుముందే తపన అనేది ఉన్నది కదా, అంతకుముందే భక్తి అనేది ఉంది, తపన అనేది విపరీతంగా ఏర్పడింది కాబట్టి దానికి ఉధృతంగా చేసుకోగలిగాను అనమాట. 41 రోజు తెల్లవారుజామున లేసి ఈ రోజు నాకు సీతా లక్ష్మణ సమేతుడైన రాముడు దర్శనం ఇస్తాడని చీకటితో లేచి స్నానం చేసి పఠనం చేసి రామాయణ పఠనం చేసి ఆ నామం జపించుకుంటూ నైవేద్యం తయారు చేస్తాడు అనమాట. నైవేద్యం తొందరగా తయారు చేస్తాడు. ఇక నా రాముడు వస్తాడని ఆ సంతోషం మీద తొందరగా తయారు చేసి ఆ ప్లేట్లలో పెట్టి ప్లేట్ల మీద ఆకులు కప్పి ఉంచుతాడు అనమాట. 8 అయింది, రాముడు రాలేదు. 9 అయింది, రాముడు రాలేదు. 10 అయింది. 10 గంటలకు 2 వ్యక్తులు వస్తారనమాట. ఒక నల్లటి ఆకారం ఉన్న వ్యక్తి, ఒక తెల్లటి ఆకారం ఉన్న వ్యక్తి వచ్చి భిక్షాందేహి అంటారు. భిక్షాందేహి అంటే నాన్న ఈ రోజు నేను 40 రోజులు ఇట్లా ఉన్నా, 41 రోజు నాకు శ్రీరాముడు దర్శనం ఇస్తాడని చెప్పిండ్రు, నేను ఆ దర్శనం కొరకు ఎదురు చూస్తున్నా, వాళ్ళకి నైవేద్యం వండి పెట్టినా, వాళ్ళకు పెట్టగానే మీకు పెట్టి నేను భోజనం చేస్తాను, నేను కూడా ఇప్పటివరకు భోజనం చేయలేదు, అప్పటిదాకా ఆగండి అని అంటారు అనమాట. ఆగితే మేము చాలా ఆకలితో ఉన్నాం, మాకు పెట్టు, ఏం కాదు అని అంటే, రాముడికి పెట్టకుండా మీకు పెట్టను, వాళ్ళకి పెట్టిన తర్వాతనే మీకు పెడతా అని చెప్పితే దానికి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాముడు రాలేదు ఇతను అనుకుంటూ ఉంటే తర్వాత 2-3 గంటలకు 2 కుక్కలు వస్తాయి, నల్ల కుక్క, ఓ తెల్ల కుక్క వచ్చి లోపలికి వెళ్తాయి అనమాట. లోపలికి వెళ్తే నైవేద్యం ఖరాబ్ చేస్తాయని ఆ కుక్కలు కూడా ఎలగొట్టడం జరుగుతుంది. ఎలగొట్టి ఇంకా రాలేదు రాముడు ఇంకా రాలేదని కూర్చుంటుంటే
ఆ చీకటి పడే టైంలో ఇదివరకు దర్శనం ఇచ్చింది కదా, కుష్ఠరోగి ఉన్న మానవుడు వచ్చి కూర్చుండేది కదా, ఇతని పురాణం చెప్తుంటే అదే ఆకారంలో మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చాడనమాట. ఆంజనేయ స్వామి వచ్చి, ఏంది స్వామి నాకు రామలక్ష్మణులు దర్శనం ఇస్తానని చెప్తేవి, నీ మాట కూడా పొల్లు పోయే మాట నువ్వు మాట్లాడవు, మరి అది ఎట్లా సంభవం అయింది, ఏది నాకేది అర్థం కావట్లేదు, నేను చేసింది తప్ప, నేను చేసిన ఏమన్నా లోపం, నాలో ఏమన్నా లోపం ఉందా అని అడుగుతాడు అనమాట. కానీ నువ్వు తెలివిగల జ్ఞాని అనుకున్నా కానీ నువ్వు తెలివిగల జ్ఞాని కాదు, నువ్వు తెలుసుకోలేకపోయినావు. నువ్వు రామలక్ష్మణుడు, ఆ నల్ల రూపం ఉన్నది రాముడు, ఆ లక్ష్మణుడు ఎరుపు రూపం ఉన్నది, వాళ్ళు వస్తే నువ్వు గుర్తుపట్టలేదు. గుర్తుపట్టగా వాళ్ళని పంపేయటం జరిగింది. అసలు ఎవరైనా భిక్షాటన అని వస్తే అది పెట్టాలి, వాళ్ళలోనే భగవంతుని దర్శించుకోవాలి, భగవంతుడు వాళ్ళే అనుకొని వాళ్ళకు భోజనం పెట్టాలి, నువ్వు పెట్టలేదు. మళ్ళీ తర్వాత 2 కుక్కల రూపంలో వచ్చిండ్రు, కుక్కలను కూడా నువ్వు పంపేయటం జరిగింది. నీకు 2 సార్లు వచ్చిండ్రు, నా మాట ఎప్పుడు పొల్లుబాటు కాదు, నువ్వు దర్శనం నీకు నీకు నువ్వు జ్ఞాని కాలేక, నీకు అనుభవం లేక నువ్వు దర్శనం చేసుకోలేకపోయినావు అని చెప్తారనమాట. చెప్తే మరి ఇప్పుడు ఎట్లా స్వామి అని అతని ఆంజనేయ 2 కాళ్ళు పట్టుకొని, నాకు ఎట్లయినా దర్శనం ఇవ్వాల్సిందే, దర్శనం కలిగించాల్సిందే అని ఆంజనేయుల మీద శ్లోకాలు చదువుతాడు అనమాట. శ్లోకాలు చదివితే ఆ శ్లోకాలకు మంత్రముగ్ధుడై, అయితే ఆ విశ్వరూపం ధరించి ఆ సీతా లక్ష్మణ సమేత రాముడిని ముగ్గురిని ఆ తోకకు చుట్టుకొని తీసుకొచ్చి ఇతని ముందర నిలబెడతాడు అనమాట. సీత, లక్ష్మణుడు, రాముడు ముగ్గురిని తోక చుట్టుకొని ఒక ఉండకు చుట్టుకొని వచ్చి మన తులసిదాస్ ముందు నిలబెడతాడు. తులసిదాస్ సంతోషించి అనేక పద్యాలు పాడి వాళ్ళని సంతృప్తులుగా పరిచి ఆ పలహారాలు పెడతాడు. ఆ పలహారాలు అందుకున్న తర్వాత, నీవు మళ్ళీ కాశీకే వెళ్ళు, ఇక్కడ ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎక్కడైతే కుటీరం ఏర్పరచుకొని మర్రి చెట్టు కింద ఉన్నావు కదా, అక్కడే పురాణం రోజు చెప్తూ, నాది 24,000 శ్లోకాలు సంస్కృతంలో ఉన్నాయి, ఆ శ్లోకాలన్నీ హిందీలో ఆవది అనే భాషలోకి మార్చు అని రామచరిత మానస అనే రూపంలో నీది ఆవది అనే భాషలో వస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళి ఇట్లా 24,000 శ్లోకాలు హిందీ ఆవది అనే భాషలోకి అనువదించు, నువ్వు ఇదే లాస్ట్ జన్మ, నీ పూర్వజన్మ వాల్మీకి, ఈ జన్మ నీ లాస్ట్ జన్మ, నువ్వు చరితార్థుడు అవుతావు అని చెప్పడం జరుగుతుంది. సో ఇక ఇతను మళ్ళీ మరుసటి రోజు కాశీకి వెళ్ళి అదే మర్రి చెట్టు కింద కూర్చొని అదే ఆశ్రమంలో ఉంటూ, మొదటి గురువు ఆంజనేయ స్వామి కదా, అప్పుడు ఆంజనేయ స్వామి చాలీసా రాస్తాడు అనమాట. ఆంజనేయ స్వామి చాలీసా రాసి తర్వాత 24,000 శ్లోకాలను, సంస్కృతంలో ఉన్న శ్లోకాలను హిందీకి సంబంధించినటువంటి ఆవది అనే భాషలోకి మారవటం జరుగుతుంది. ఇతను రాస్తూ ఉంటే, ఆ భాషలోకి అనువదిస్తూ ఉంటే, ఆంజనేయ స్వామి లంకా నగరానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కలువపూలు తెల్లగా ఉంటాయని రాముడు చెప్తే, కలువపూలు తెల్లగా ఉండును అని ఇతను రాస్తాడు, తులసిదాస్ రాస్తాడు. తులసిదాస్ రాస్తే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై, నేను ఎర్రపూలను చూసినా నువ్వు తప్పు రాసినావు, నేను చూసిన దాన్ని నువ్వు తప్పు రాస్తావా అని కోపదిక్తుడుగా ఆంజనేయ స్వామి అంటాడు అనమాట. లేదు స్వామి, నాకు రాముడు అందించిండు, నాకు రాముడు అందించిన దాని ప్రకారం తెలుగులు తెల్లగా ఉంటాయని రాసినా, నువ్వేమో ఎర్రగా ఉంటాయన్నావు, మరి ఎరుకో నాకు మరి రాముడు రాస్తేనే చెప్పినా, మరి నీది కరెక్టా ఆయనది కరెక్టా, ఏది కరెక్టో నాకు తెలియదు, మరి అయితే రాముడిని ఆహ్వానిస్తా, రాముడిని కనుక్కుంటా అని రాముడిని ఆహ్వానిస్తాడు. రాముడు వచ్చి, ఆ ఆంజనేయ స్వామి ఎరుపు పూలు ఉన్నాయని చెప్తుండు అని అంటాడు అనమాట. అంటే కరెక్టే అంటాడు. మరి మీరు నాకు తెల్ల పుల్లు అది చెప్పారు కదా అని అంటే, అది కరెక్టే అంటాడు. అది కరెక్టే, ఇది కరెక్టే, 2 కరెక్టే, అవి ఎట్లయితే అంటే, ఆంజనేయ స్వామి సీతాదేవిని రావణాసుడు ఎత్తుకొస్తాడు కదా, ఇతను ఉద్రేకుడై కళ్ళు కూడా ఎరుపెక్కి, శరీరం కూడా కోపోద్రిక అగ్ని జ్వాలతో నిండిన మనస్కుడై మనిషి ఆ రూపు ధరించిన ఆంజనేయ స్వామికి అంతా ఎరుపుగా కనపడుతుందంట. అతను అంత ఉద్రేకంతో ఉంటాడు అనమాట, కళ్ళు కూడా ఎరుపెక్కుంటాయి, అగ్ని కక్కుతూ ఉంటాయి అనమాట. మా సీతాదేవిని తీసుకొస్తాడా రావణాసుడు అని. అటువంటి లంకా నగరానికి ఎగినప్పుడు అతను కలువ పూలు చూసినప్పుడు అంతా ఎరిపే కనపడతాయి కాబట్టి, ఆ తెల్లగున్న కలువ పూలు కూడా ఎరిపే కనపడేదంట. ఆహా, ఇది కరెక్ట్ ఇట్లనా అని అప్పుడు సంతోషపడి రాయటం జరుగుతుంది. ఇద్దరి కూర్చోబెట్టి ఆ సమస్య పరిష్కరించుకుంది కాబట్టి
అతన్ని రామ సంపూర్ణ రామాయణం సంస్కృతంలో ఉన్నది మొత్తం రామచరిత మానసలోకి అనువదించడం జరిగింది. రామదాసు ఒకరోజు నడిచిపోతుంటే ఒక ఆవిడ ఏడ్చుకుంటూ వచ్చిందంట. ఏందమ్మా ఏడుస్తున్నావు అని అంటే ఆమెని అడగలేదు కానీ దీర్ఘ సుమంగళి భవ అన్నాడంట. దీర్ఘ సుమంగళి భవ అంటే నా భర్త చనిపోతే నేను పోతున్నా స్వామి, మీరేమో దీర్ఘ సుమంగళి భవ అంటే అని అంటున్నారు అని అంటే, నా నోటి నుంచి ఎందుకు వచ్చిందో కానమ్మా మాట వచ్చింది, నీకేం కాదు నువ్వు పోయి చూసుకో అంటే ఈమె వెళ్ళే వరకు ఆమె భర్త బతికి ఉన్నాడంట. అది ఈ నోట ఆ నోట బారి ఆ రాజుకు తెలిసిందంట. రాజుకు తెలిస్తే ఆ రాజు ఇతన్ని పిలిపించి ఇతను కూడా ఏదన్నా ఒకటి నిరూపించుకోవాలి, ఇతని శక్తి కనిపెట్టాలని అడుగుతాడంట. అడిగితే నా దగ్గర ఎలాంటి శక్తి లేదు, రాముడు ఏదైతే పలికిస్తాడో అదే పలుకుతా అంటుందంట. నీది నాకు నేను చూడాలి, నువ్వు నాకు చెప్పాలి, ఏదో చెప్పాలంటే నేనేం చెప్పలేను అంటాడంట. చెప్పకపోతే అప్పుడు బట్టలను పిలిచి కొడా దెబ్బలు కొట్టండి ఇతన్ని, మన రాజుకు ఎదురిస్తాడా కొడా దెబ్బలు కొట్టండి అంటాడంట. కొడా దెబ్బలు కొట్టే వరకు అప్పుడు రామదాస్ కళ్ళు మూసుకొని ఈ హనుమాన్ చాలీసా పఠనం మొదలు పెట్టారంట. హనుమాన్ చాలీసా ఎప్పుడైతే ఈ తన నోట్లో నుంచి వచ్చిందో పెద్ద పెద్ద కోతులు వచ్చినాయంట. పెద్ద పెద్ద కోతులు వచ్చి వాళ్ళ సైనికుల చేతిలో కొరడాలు లాక్కొని వాళ్ళ మీద రక్కుతూ పీకుతూ వాళ్ళ దూరం పంపించి ఇతనికి చుట్టూరు ఆ కోతులు నిలబడ్డాయంట. కోతులు నిలబడే వరకు రాజు ఆశ్చర్యపోయినట్ట. ఈ కోతులేంది ఇంత పెద్దగా ఉన్నాయి, ఇంత కోతులని నేను ఎక్కడ చూడలేదు, ఇవి మన రాజ్యంలో కావు అని ఆశ్చర్యచతుడై అప్పుడు ఈ తులసీదాసు కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు తండ్రి అని వేడుకుంటే ఆ తులసీదాసు క్షమించి అతను వదిలిపెట్టారంట. అలా తులసీదాసు జీవిత చరిత్ర విన్న అతను రచించిన హనుమాన్ చాలీసా పఠించిన ఈ చాలా మనం కూడా జన్మత ధన్యం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ అవకాశం కల్పించిన విన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గ్రేట్ మాస్టర్, గ్రేట్.